కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ. ఇదేనండి మన కృష్ణానగర్. ఇక్కడ ఎంతోమంది అంటే 24 క్రాఫ్ట్స్లో చాలామంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో ఇది పూర్తిగా వీడియో చూడండి. చాలామంది రియలిస్టిక్గా మాట్లాడారు. ఆ మాటలు ఏంటి అన్నవి మీకే అర్థమవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు ఆరోహి టాక్స్. ఈ ప్రజెంట్ కృష్ణానగర్ మీద వీడియో చేశానండి. దీనికి ఒక రీజన్ ఉంది, రీజన్ బట్టి చేసిన వీడియో ఇది. సో మీరు ఒక్క షేర్ చేసినట్టయితే చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఇక్కడేదో అంటే సినిమా ఇండస్ట్రీ, సినిమా రంగం అనుకుని చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో మొన్న కూడా అందుకే ఒక షార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది రీచ్ అవ్వట్లేదు కదా అని చెప్పి ఆపేశాను. ఇది కాజ్ కోసం చేస్తున్న వీడియో ఇది. సో ఈ వీడియోలో నేను అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే వాళ్ళు ఒక ఆయన ఫేస్ చూపించలేదు, ఇంకొక ఆయన డైరెక్ట్గానే చెప్పారు భీమవరం అంట అయింది, ఆయన పడిన కష్టాలు ఏంటి. సో ఈ వీడియో అన్నది చూసి తర్వాత రండి, అంతేగాని నాకు అన్నీ తెలుసు కదా వీడు చెప్పేది ఏంటి అని అనుకుని మాత్రం రావద్దండి. ఇక్కడ అలాంటివి ఏవి జరగవు. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ వెనకాతల దగ్గర 10-15 మంది టీం రెడీగా ఉన్నారు. మీరు కొత్త వాళ్ళని రమ్మన్నారు కదా అని మీకు ఏది ఉందో తెలుసుకోకుండా ఇక్కడికి మాత్రం ఎవరు రావద్దు. మీకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, వీటిల్లో మీ టాలెంట్ అక్కడ ప్రూవ్ చేసుకుని వాళ్ళే పిలుస్తారు మిమ్మల్ని. అనవసరంగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టద్దు, ముందే చెప్తున్నాను. సో ఈ ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి, వాళ్ళు పడిన కష్టాలు ఎలా ఉంటాయో. ఎందుకంటే ఉదయాన్నే 4 o'clock లేచి నేను వెళ్ళి షూట్ చేశాను ఇది. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది తెలియాలి. తెలియకుండా హైదరాబాద్ వచ్చి పాపం చాలామంది జీవితం నాశనం చేసుకుంటున్నారు. టాలెంట్ మీకుంటే పక్కాగా మీకు సోర్స్ అన్నది వెతుక్కుని వస్తుంది. అంతేగాని ఎవరెవరు ఇంటర్వ్యూలు చూసో ఇక్కడ ఏదో జరిగిపోతుందనో రావద్దండి. ఒకప్పుడు వేరు, సినిమా అంటే ఇప్పుడు వ్యాపారం తెలిస్తేనే రండి. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ పరిస్థితి. ఉదయాన్నే 4 గంటలకండి కరెక్ట్గా కృష్ణానగర్ బస్ స్టాప్ ఇది. ఇక్కడి నుంచి అన్ని బస్సులు బయలుదేరుతాయి. సో అదేనండి, ఏమీ లేదండి. మా ప్రాబ్లం ఏంటంటే మాకు వీళ్ళు ఇచ్చేది 400 ఇస్తున్నారు నాన్న పాట వాళ్ళకి. ఇది పాట వాళ్ళకి కూడా తక్కువే నాకు తెలిసి. ఫొటోస్ వచ్చి పేమెంట్తో పోల్చుకుంటే పాట వాళ్ళకి ఇచ్చేది కూడా తక్కువే. కానీ వాళ్ళకంటే దీనంగా ఉంది మా పరిస్థితి. మేమేదో ఇండస్ట్రీ మీద కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చి తినడానికి కూడా తినలేకుండా రోడ్డు మీద పడుకునే పరిస్థితి మా దగ్గర వస్తుంది. ఉదయం 5 గంటలకు వెళ్తున్నాం, రాత్రి వచ్చేసరికి 10 అవుతుంది. మళ్ళీ పడుకునేది 3 గంటలు 4 గంటలు పడుకుని మళ్ళీ తెల్లారుజాము 4 గంటలు వేసి బయలుదేరి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రొడ్యూస్ వచ్చి 1500 ఇస్తుంటే మా చేతికి వచ్చి 400 ఇస్తున్నారు. మధ్యలో ఏజెంట్ సగం తింటున్నాడు, కోఆర్డినేటర్ సగం తింటున్నాడు. ఇంకా అది మా పరిస్థితి. ఆఖరికి మా శ్రమలు కూడా చూసిన పరిస్థితి అయిపోయింది. కృష్ణానగర్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే రమ్మంటారా, అసలు వద్దంటారా? వాళ్ళకి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి ఏ డ్యాన్స్ మీద లేదా డైరెక్షన్ ఫీల్డ్ లోనో ఫైటింగ్ మీద దేని ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు దానికోసం కష్టపడడానికి అయితే రావచ్చు. కానీ ఈ మీద డబ్బులు సంపాదించి అర్జెంట్గా సంపాదించి బతకాలి అనుకుంటే మాత్రం రావడం వేస్ట్. వాళ్ళు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పెట్టినా పర్వాలేదు, ఏదో రోజు మేము పట్టుదలతో సాధించుకుంటాం అన్న పట్టుదల నుండి తిండి లేకపోయినా మేము గడపగలం అనుకుంటే రావచ్చు. సో అది విన్నారు కదా ఆయన ఏం చెప్పారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, తిండి లేకపోయినా డబ్బులు లేకపోయినా ఇక్కడ మేము బ్రతకగలం అనుకునే వాళ్ళు ఎవరైనా రండి. అంతేగాని ఇక్కడికి రాగానే ఎవరో అవకాశాలు ఇస్తారని, ఏదో అయిపోతుందని, ఇంకెవరో మీ ఇండస్ట్రీలో ఎవరో మా ఫ్రెండ్స్ ఉన్నారనో లేకపోతే మా మాయ ఉన్నాడనో ఎవ్వరూ రావద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఇది నేను కళ్ళారా చూశాను, కాకపోతే ఆ వీడియో నేను బయట పెట్టదలుచుకోవట్లేదు. సో ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సో ఇక్కడి నుంచే బస్సులు బయలుదేరుతాయి. ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళే బస్సు అనమాట, రెడ్ బస్సు. ఈ ముందుది వాళ్ళు కొత్తగూడ ఎక్కడో చెప్పారనమాట. సో ఇక్కడి నుంచి ఉదయాన్నే 4-4:30 కల్లా అందరూ వస్తారు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు
మళ్ళీ నైట్ 11 గంటలకి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. అంటే ఎంత కష్టమో ఊహించారు అసలు. వాళ్ళు పడుకునేది ఎప్పుడు, వంట వండుకునేది ఎప్పుడు, వాళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది ఎప్పుడు, ఎంత కష్టంగా ఉంటుందండి. ఇవన్నీ చూసుకోండి. బ్యాచిలర్స్ అంటే ఈ బ్యాచిలర్ టైమే ఇంపార్టెంట్ కదా. చిన్నపిల్లలు వచ్చేస్తున్నారు, అందుకే చేస్తున్నాను నేను. 17-16 సంవత్సరాలప్పుడు ఇక్కడికి వచ్చేసి అనవసరంగా లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు మీరు. సో ఇదో జరగకూడదు అనేసి ఈ వీడియో నేను షేర్ చేయమని అడుగుతున్నా. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత ఇంతవరకు ఇలాంటి వీడియో ఎవరూ షేర్ చేయలేదండి. సో నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశా. సో అందుకే నేను ఇది పెడతాను. నగర్లో ఆర్టిస్టులు కానీ ఆర్టిస్ట్ అవుతామని కానీ లేకుంటే డైరెక్షన్ అని కానీ చాలా మంది వస్తూ ఉంటారండి. ఎన్నో ఆశలతో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కనీసం వాళ్ళ అవసరాలు కూడా తీరడానికి కూడా ఇక్కడ మనీ అనేది సరిపోదు. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడంతా కలాం తల్లి అందరినీ దగ్గర తీసుకుంటుంది. కానీ ఇందులో కొంతమంది దీనివల్ల చాలా మంది మోసపోతా ఉన్నారు. సరైనటువంటి కళాకారులకి మంచి అవకాశాలు కూడా పోతున్నాయి. కొంతమంది ఉండడానికి ఉంటది, కొంతమంది తినడానికి కూడా ఉండని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కళ మీద ఇంట్రెస్ట్ తోటి ఏదో 4 రూపాయలు వస్తాయి, అది ఉపయోగించుకొని మనం పైకి వద్దాము కళారంగంలో అనుకొని వస్తుంటారు. కానీ ఇక్కడ జరిగేదంటూ మోసాలతోటి చాలా మంది మోసపోతా ఉన్నారు. ఒకటండి, ఇప్పుడు వచ్చేటువంటి జూనియర్ ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి 1500 వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చేది 400 అండి. మిగతా 400 ఇస్తే మిగతా 900 ఎక్కడికి ఉన్నాయి కదా. దీనికి కార్డు ఉంటుందండి, మీకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటుంది? కార్డు ఉంటుంది, కార్డు ఉంటుంది. ఇన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ఏ అసోసియేషన్ నమ్మాలి? అంటే ఒరిజినల్ అసోసియేషన్ ఏంటి దీనికి? అది ఉంటదండి అసోసియేషన్. ఇప్పుడు ఫిలిం ఇవన్నీ ఉన్నాయి. అదే కదా మెయిన్ అసోసియేషన్, ఇంకే అసోసియేషన్ లేదు. ఉన్నదండి అవి కూడా. నేను మీకు చూపిస్తానండి. అసలు బేసిక్ గా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఏ అసోసియేషన్ మీరు అప్రోచ్ అవ్వాలి, ఎవరిని మీరు అప్రోచ్ అవ్వాలి అన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో చూస్తున్నారు కదా, నేను చెప్పింది కూడా ఏ అసోసియేషన్ పడితే ఆ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ అసోసియేషన్ కార్డులు ఇక్కడ వర్కౌట్ కావు. ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే యాక్సెప్టబుల్. అది కూడా 1500. సీనియర్ బట్టి అంటే సీనియారిటీ బట్టి వాళ్ళ రేట్లు మారుతూ ఉంటాయి. సో జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కావాలి అంటే ఈ వీడియోలో నేను అక్కడ చూపిస్తానండి. అసోసియేషన్ చూపిస్తాను, ఫైటర్స్ అసోసియేషన్ చూపిస్తాను, రైటర్స్ అసోసియేషన్ చూపిస్తాను. ఈ వీడియోలో అన్ని చూపిస్తాను. మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి కరెక్ట్ గా, మీరు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ అసోసియేషన్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి అంతే. నమస్తే అండి. ఈ హైదరాబాద్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకున్న టాలెంట్ని బట్టి ఏదో ఆర్టిస్ట్ అవ్వాలనో లేకపోతే ఏదో అవ్వాలని వస్తారండి. అది ఏమీ ఇక్కడ అవుతలేదండి. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ కూడా ఎవరో వచ్చారు మీకు వాసం అని చిన్న డైలాగ్ కూడా ఆ డైరెక్టర్ కొన్న తెలిసిన వాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చేసుకుంటారు తప్ప మమ్మల్ని ఎప్పుడు పట్టుకుంటుందండి. సంవత్సరాలు అవుతుంది నేను వచ్చానో తెలియదు, అన్ని ఊరుకుని వచ్చేసాను. కానీ సంవత్సరాలు నేను ఏదో కష్టపడి రూపాయలు సంపాదించి ఎంత కూడా తిండి లేకుండా హైదరాబాద్ వీధుల్లో తిరగవలసి వస్తుంది. నేను హాస్టల్ ఖాళీ చేసి రోడ్డు మీద మామూలుగా బ్యాగ్లు పెట్టుకుని సిగరెట్ కాల్చుకుంటాను, తెచ్చుకుంటా వెళ్తే బ్యాగ్లు కూడా ఏం చేసేది పట్టుబాట్లతో నిలబడిపోయాను. నేను సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం బట్టి కంపెనీ ఆర్టిస్ట్ కింద వెళ్ళాను. కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళారు, కొంతమంది తీసుకెళ్ళి 15 రోజులు 20 రోజులు వాడుకున్నాను. కానీ డబ్బులు కూడా 15,000 వస్తాయి. ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎవరో ఇవ్వలేదు, నేను ఎలాగ ఇవ్వాలి అని అన్న వాళ్ళే తప్ప ఎవరో కూడా డబ్బులు కూడా చాలా మోసం, ఎంత మోసం. 400 రూపాయలు. మనం పల్లెటూరులో కూలి పనికి వెళ్తే 1000 రూపాయలు 200 రూపాయలు తెచ్చుకుంటాను. ఇక్కడికి వచ్చి 400 200 ఏమో ఆశలు అంటాం. మిగతా 200తో ఏం చేస్తాం, ఏం చేయగలను? ఏం చేస్తాం? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను సంవత్సరం బట్టి నేను చూసింది ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరు రావద్దండి. మీరు ఏదో ఉందని ఏదో చేయాలని మీరు వచ్చేసి ఇప్పటికే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇలా నాశనం అయిపోతాం, నాకు ఇష్టం లేదు. అందరికీ చెప్తున్నాను, మీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ లో ట్రై చేసుకోండి. మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే యూట్యూబ్ లో వీడియోలు తీసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళతో ఉపయోగించుకొని షార్ట్ ఫిల్మ్ తీసుకోండి. అలా ఫేమస్ అయిన వాళ్ళు నరేష్ వీళ్ళందరూ కూడా నా ఎదురుగా, నేను సంవత్సరాల క్రితం రాకముందు నరేష్ కొత్తగా వీడియోలు చేసేవాడు. ఇప్పుడు సినిమాలు చిరంజీవి గారి సినిమాలు ఆర్టిస్టులు మెయిన్ రివ్యూ చేస్తున్నాడు. టిక్ టాక్ పురకారు అందరూ ఫేమస్ అయ్యి డైరెక్ట్ వస్తున్నారు. అలా మేము 400కి వెళ్తున్నాం.
కాబట్టి యూట్యూబ్ బెస్ట్ ఆప్షన్, ఉపయోగించుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇందిరానగర్ గడ్డ అంటారండి. అన్నపూర్ణ 7 acres కింద ఉంటుందన్నమాట. మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అంటే ఇదంతా 6:30 లోపు అయిపోతుంది. 7 కల్లా ఒకవేళ పని ఉంటే ఓకే, లేదు అని అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ రోజు వాళ్ళకి నో ఇన్కమ్ అనమాట. ఇదే ఇందిరానగర్ గడ్డ. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఇక్కడికే వస్తారు. చాలామంది చెప్తుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అని, కాకపోతే మనం ఏది చూడకుండా మనం నమ్మలేము అనమాట. సో అది నేను చెప్పేది, ఆలోచించండి. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ అండి. ఇన్ని యూనియన్స్ ఉన్నాయి, ఇవే మెయిన్ యూనియన్స్ అనమాట. ఇంకా వచ్చే యూనియన్స్ ఏవి మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, ఇవి మెయిన్ అనమాట. సో ఇక్కడ మీరు కార్డు తీసుకుంటేనే మీకు వర్క్ ఉంటుంది. సో ఇక్కడ కార్డ్ లేకుండా మీరు ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళేటట్టయితే మీకు అమౌంట్ అన్నది తక్కువకే వస్తుంది అని నాకు తెలిసి వచ్చిందనమాట. ఇది జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ అండి ఇది. సో మీరు ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడికి కరెక్ట్గా ఇందిరానగర్ అన్నపూర్ణ స్టూడియో కింద ఉందండి, 7 ఎకరాల పక్కన. అక్కడికి వచ్చి మీరు వాళ్ళ కొంత అమౌంట్ చెప్తారు, అది మీరు పే చేయాలి. పే చేస్తే మీకు ఆర్టిస్ట్ కార్డు ఇస్తారు. సో అప్పుడు మీకు షూటింగ్స్ కూడా వస్తాయి, ఎవరి దగ్గర మోసపోరు మీరు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ అండి ఇది. సో అది ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఏంటి ఎలా రావాలి అన్నది ముందు పూర్తిగా తెలుసుకుని తర్వాత మీరు అడుగేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక ఇది తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అండి ఇది. ఇలా సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కృష్ణానగర్ గల్లీలు అనమాట. మీరు దేశముద్రు, టెంపరు, ఏ సినిమా తీసుకున్నా సరే ఈ వీధుల్లోనే రౌడీలు పరిగెడుతుంటారు, హీరోలు చేసేస్తుంటారు. ఏక్ నిరంజన్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లోనే షూట్ అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం వెళ్తుంది పోఖ్రీ అండి. మహేష్ బాబు గారికి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన పోఖ్రీ లొకేషన్, అట్ ద సేమ్ టైం దేశముద్రు లొకేషను, గోలీమార్ లొకేషను. ఇప్పుడు కొత్తగా ఓటీటీలోని మన కలర్ ఫోటో హీరో చేస్తున్నాడు కదా, ఆయన కూడా ఎక్కువ శాతం సినిమాలు ఈ ఏరియాలోనే చేయడం జరిగింది. ఈ గుడి దగ్గరే మనకు పోఖ్రీలో ఫస్ట్ స్టార్టింగ్ ఒక పళ్ళబండి పేలి చూపిస్తారనమాట. ఇగో అటు నుంచి చూస్తే ఈ షాప్ కనిపిస్తుంది మీకు. సో అదండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చూపించవచ్చు. ఇది కాస్ట్ కోసం చేశాను కాబట్టి నేను ఇది వేరే వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ 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 ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎవరైనా సరే రండి, వద్దు అనట్లేదు, కానీ యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో హాయిగా ముందు మీరు ప్రూవ్ చేసుకుని రండి. ఈ వీడియో మాత్రం పక్కగా షేర్ చేయండి, చూసి రండి ప్లీజ్. అండ్ లాస్ట్ది వచ్చేసి గణపతి కాంప్లెక్స్ అండి. ఇక్కడికి కూడా మీరు వచ్చిన తర్వాత చాలామంది పరిచయం అవుతారు. సో అందులో మీరు మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు అని మీరు తెలుసుకుని వాళ్ళతో మూవ్ అవ్వచ్చు. సో ఈ గణపతి అన్నది చాలా చాలా ఓల్డ్ అండి. ఇది మీకు చాలామంది పరిచయం అవుతారు ఇక్కడికి వస్తే. అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలామంది ఇక్కడికే వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. సో మెయిన్ గణపతి కాంప్లెక్స్ మీరు అసలు మర్చిపోవద్దు, మీరు వస్తే పక్కాగా. సో అది చూసారు కదా, సో ఇక్కడ గణపతి కాంప్లెక్స్ ఉంది, అక్కడ ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఇంకా గడ్డ ఉంది, ఇందిరానగర్ గడ్డ ఉంది. ఇవే అండి సినిమా ఏరియాలు. మీరు వచ్చి పని కోసం అయితే కాదండి, ఒక ఏదో మీలో కొత్తదనం ఏదైనా ఉంటేనే మీకు కళ ఉన్నట్టు. అది నేను తప్పు పట్టట్లేదు ఎవరిని, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడికి వచ్చి మీరు దయచేసి మోసపోవద్దండి. ఫస్ట్ మీరు ఏమీ తెలుసుకోకుండా వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీ మోసపోతారు. చాలామందిని చూశాను నేను.
సో వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులన్నీ నాశనం అయిపోతాయి, వాళ్ళకి ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితం బాగుపడాలి కానీ పాడైపోకూడదు. సో అన్ని విషయాలు తెలుసుకోండి. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, నేను దానికి అన్నిటికీ సమాధానం చెప్తాను. ప్రతి దానికి ఒక యూనియన్ ఉందండి, ఒక కార్డు ఉందండి. ఆ కార్డు తీసుకుంటేనే మీరు సినిమాల్లో పని చేయగలుగుతారు, లేదంటే లేదు. బాయ్.